భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఓటర్లకు తమ ఎన్నికల గుర్తులను చూపిస్తూ ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కార్యకర్తలు పోలీసుల సూచనలను పట్టించుకోకపోగా వారిపై తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో ఏ విధంగా అయితే తొలి విడత పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఓటర్లకి సంబంధించి అక్కడికి వెళ్తున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది తమ గుర్తును చూపిస్తూ వాళ్ళని ప్రలోభాలకి గురి చేస్తున్న తీరు నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిపైన కూడా తిరగబడ్డ దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నేపథ్యమే అనుకోవచ్చా దీన్ని? బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసుల పైనే తిరగబడిన తీరును కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలోనే ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. మరోవైపున మొదటి విడత జరుగుతున్నటువంటి సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓడిపోతాం అనే ఒక అక్కసుతోటే అక్కడ విఘాతం కలిగిస్తున్నారు అనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున పోలింగ్ బూత్ సమీపంలోనే ఆ ప్రాంగణం వాస్తవానికి 100 మీటర్ల దూరంలోనే ఏదైనా ప్రచారం నిర్వహించుకోవాలి అభ్యర్థులు కానీ ఎవరైనా సరే ఆ ఓట్లు అభ్యర్థించుకోవచ్చు, ఇలా గుర్తులు చూపించుకోవాలి. కానీ తీరా అక్కడ పోలింగ్ బూత్ సమీపంలోకి వచ్చి ప్రాంగణంలోకి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే వాళ్ళకి సంబంధించి ప్రచారం చేస్తుండటంతో పాటు మరోవైపున నలుగురికి అక్కడ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి కొంతమందికి నగదు పంచుతున్న విషయాన్ని డైరెక్ట్ గా పోలీసులు చూడటంతో కూడా వాళ్ళని ఫస్ట్ 1-2 పలుమార్లు చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకపోవడమే కాకుండా పోలీసుల యొక్క ఆదేశాలు బేఖాతారు చేస్తూ వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆ ప్రాంగణానికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు మద్దతు తెలిపే విధంగా ఆయన కూడా వ్యవహరించడంతో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కసారిగా వారి యొక్క వ్యవహార శైలిపై తప్పుపడుతున్న పోలీసుల తీరుపై ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆందోళన నడి రోడ్డు మీద టెంట్ వేయడం జరిగింది. మొత్తానికి ఫలితంగా చూసుకుంటే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ చెల్లాచెదరు చేసేందుకు ఎక్కడో అక్కడ బయట పంపించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కానీ ఎలాంటి ఇబ్బందులు అంటే వాళ్ళు బేఖతారు చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున ఖమ్మం జిల్లా, మరోవైపున కొణిజర్ల మండలం సంబంధించి అంటే వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో కూడా పాత కాచవరం అంటే కొండవనమాల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అంటే కార్యకర్త ఇల్లుని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూడా నిప్పంటించిన ఘటన ఉంది. ఫలితంగా చూసుకుంటే ఆ కుటుంబం నిర్వాసితులైనారు. అంటే ఒకవైపున అంటే చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా కానీ ప్రశాంతమైన పోలింగ్ అయితే నమోదవుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఉదయం 9 గంటల వరకు చూసుకుంటే 20% పైగా వివిధ అంటే 3 ప్రాంతాలు అంటే జరుగుతున్నటువంటి 14 మండల కేంద్రాలలోనే 20 పైగా ఓటింగ్ శాతం నమోదైంది. అయితే భద్రాచలం అంటే ఇప్పుడు ఏదైతే మణుగూరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆ మణుగూరుకు సంబంధించిన విషయం మాత్రం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓడిపోతాం అనే ఒక బాధ, మరోవైపున ఏదో రకంగా ప్రచారంలో నిలవాలి, ఏదో రకంగా హైలైట్ కావాలి సోషల్ మీడియాలో కానీ లేదా ఇతర మీడియాలో నిలవాలి, అంటే ఎక్కువ వార్తల్లో నిలవాలనే ఒక దురాలోచనతో వాళ్ళు ఇలాంటి చేస్తున్నారంటూ కూడా స్థానికులు మిగతా పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యం ఉంది. ఆయన ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న సమయం జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు లేదా ఇతర వాటికి నామ్స్ తెలిసినా సరే వాటి నామ్స్ ను తొంగలో దొక్కుతూ పంచాయతీ ఎన్నికల నియమావళిని తొంగలో దొక్కుతూ మొత్తానికైతే రేగా కాంతారావు వ్యవహార శైలితోటే ఆడున్నట్టు చిన్న చోటాబోట నేతలు అదేవిధంగా అభ్యర్థులు పంచాయతీ అభ్యర్థులు కూడా వాళ్ళు వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఆ విఘాతం కలిగిస్తున్నారనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఆ పోలీసులు పలుమార్లు హెచ్చరించినా కానీ వాళ్ళ యొక్క హెచ్చరికలను సైతం బేఖాతారు చేయకుండా వాళ్ళు పట్టించుకోకుండా బేఖాతారు చేస్తూ వాళ్ళ వ్యవహారం ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళపై కేసులు నమోదు చేసి సిద్ధమవుతున్న నేపథ్యం అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం మొత్తానికైతే టెంట్ వేసుకొని రోడ్డు మీదనే అంటే రాకపోకలకు విఘాతం కలిగించే విధంగా మరోవైపున పోలీసుల విధులకు ఆటంకం, మరోవైపున ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ యొక్క ద్వంద్వ వైఖరి ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.